నందమూరి కుటుంబంలో జరుగుతున్న వ్యవహారాలు సంచలనంగా మారుతున్నాయి. ఉన్నట్టుండి ఎన్నికల సమయంలో ఇలా జరగడం ఎన్నో అనుమానాలకు తావిస్తోంది. టీడీపీని చంద్రబాబును దెబ్బతీయడానికే ఇలా చేస్తున్నారా? బాబుపై కోవర్ట్ ఆపరేషన్ జరుగుతుందా? జనసేన టీడీపీ కూటమి విజయ తీరాలకు చేరనున్న సమయంలో వైసీపీలో గుబులు పుడుతోందా? రా కదలిరా సభలపై రెక్కి నిర్వహిస్తున్నారా? జూనియర్ ఎన్టీఆర్ రూపంలో టీడీపీని చీల్చాలనే కుట్ర జరుగుతోందా? అసలు నందమూరి కుటుంబాన్ని చీల్చే కుట్ర చేస్తోందెవరు? తెలుగుదేశం జనసేన కూటమి పొత్తును విచ్ఛిన్నం చేసేందుకు వ్యూహాలు పన్నుతున్నారా? దీని వెనుక వైసీపీ హస్తముందా? ఏపీలో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో విజయం దిశగా ప్రజా కార్యక్రమాలతో టీడీపీ జనసేన కూటమి ముందుకు దూసుకుపోతోంది. మరోవైపు జగన్ మాత్రం తన ఎమ్మెల్యేలను ఎంపీలను గందరగోళానికి గురిచేస్తూ వారి సీట్లను గల్లంతు చేస్తూ ఉన్న బలం పోగొట్టుకుంటున్నారు. ఇప్పటికే జగన్ పైన వైసీపీ నేతల్లో 100% అసమ్మతి గూడు కట్టుకుని ఉంది. టికెట్ దక్కిన వాళ్లు సైలెంట్గా ఉన్నప్పటికీ ప్రభుత్వ కార్యక్రమాలు విధానాలు వారికి ఏమాత్రం నచ్చడం లేదు. ఇంకొంతమంది మంత్రులు కూడా జగన్ పైన అసహనంతో ఉన్నట్లుగా వార్తలొస్తున్నాయి. ఇక టిక్కెట్లు దక్కని వారి సంగతి చెప్పనక్కర్లేదు. ఇప్పటికే కొంతమంది కీలక ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఇతర పార్టీ నేతలు టీడీపీ జనసేనలోకి వెళ్లిపోయారు. వైసీపీ బలహీనపడుతున్న జగన్ మాత్రం ఇంకా మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నారు. ఇలా జగన్ గ్రాఫ్ పడిపోతుండగా అటు కూటమి హవా మాత్రం విపరీతంగా కొనసాగుతూ ఉంది. అది భరించలేని జగన్ కూటమిని విచ్ఛిన్నం చేయడానికి కుట్రలు చేస్తున్నారు. మరోవైపు టీడీపీ కార్యక్రమాలను చెడగొట్టడానికి తన ప్రైవేటు సైన్యాన్ని పంపుతున్నారు. జనాల్లోకి తప్పుడు సందేశం పంపేలా కుట్రలు చేస్తున్నారని టీడీపీ శ్రేణులు ఆరోపిస్తున్నాయి. ప్రస్తుతం టీడీపీ నిర్వహిస్తున్న రా కదలిరా సభలకు వేలాదిగా తరలివస్తున్న జనాల మధ్యలోకి తన ప్రైవేట్ మనుషులను చొప్పిస్తున్నారు జగన్. వారితో జూనియర్ ఎన్టీఆర్ జెండాలు పట్టించి నినాదాలు చేయిస్తున్నారని ఇటీవల పశ్చిమ గోదావరి జిల్లా ఆచంట నియోజకవర్గంలో చంద్రబాబు రా కదలిరా సభకు ఇలా ఎన్టీఆర్ బ్యానర్లతో వైసీపీనే మనుషుల్ని పంపిందని, ఇక ఆ వీడియోలను అక్కడే ముందస్తు ప్లాన్ ప్రకారం వైసీపీ మీడియా రికార్డ్ చేసి టీవీలో అదే పనిగా ప్రసారం చేశారని టీడీపీ వర్గాలు అంటున్నాయి. జూనియర్ ఎన్టీఆర్ ప్లకార్డులను ఫ్యాన్స్ తీసుకువచ్చారని, చంద్రబాబు వేదికపైకి వచ్చే ముందు ప్రదర్శించారని తప్పుడు వార్తలు ప్రసారం చేసిందని, పైగా టీడీపీ నేతలకి ఎన్టీఆర్ ఫ్యాన్స్కి గొడవలు జరుగుతున్నట్లు వార్తలు అల్లేస్తున్నారు. వైసీపీ నేతలతో జెండాలను చింపి పడేస్తూ వైసీపీ అనుకూల మీడియా నానా దారుణాలకు పాల్పడిందని టీడీపీ ఆరోపిస్తోంది. అసలు ప్రస్తుత రాజకీయాలకే సంబంధం లేని జూనియర్ ఎన్టీఆర్ను ఈ విషయాల్లోకి లాక్కొచ్చి అధికార వైసీపీ రాజకీయంగా లబ్ధి పొందాలని చూస్తోందని రాజకీయ విశ్లేషకులు సైతం అభిప్రాయపడుతున్నారు. జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్కు టీడీపీ నేతలకు మధ్య లేని వైరాన్ని క్రియేట్ చేసి దాంతో విపరీతంగా ఫేక్ ప్రచారానికి తెగబడుతున్నారు వైసీపీ నేతలు. దీని ద్వారా తప్పుడు సంకేతాలను ప్రజల్లోకి పంపాలని జగన్ ఈ ప్లాన్ వేసినట్లు టీడీపీ శ్రేణులు అంటున్నాయి. రా కదలిరా సభలకు ఇప్పటికే ఈ ప్రైవేట్ సైన్యం రెక్కీలు చేసినట్టుగా టాక్. ప్రతి సభలోనూ ఇదే తంతు జరుగుతుండటంతో ఇది వైసీపీ పని అని ప్రజలు కూడా గ్రహించగలుగుతున్నారు. జనసేన టీడీపీ కూటమి రోజురోజుకు బలపడుతున్న నేపథ్యంలో వైసీపీ ఇలాంటి కుట్రలకు తెరతీసినట్లు తెలుస్తోంది. జనసేనాని పవన్ కళ్యాణ్పై వ్యక్తిగత విమర్శలకు కూడా దిగుతున్నారు.
దీనిపై జన సైనికులు ధీటుగానే స్పందిస్తున్నారు. కూటమి పొత్తును విచ్ఛిన్నం చేయడానికి సైతం శతవిధాలా ప్రయత్నిస్తోంది వైసీపీ. కూటమిలో సీట్ల పంపకం ప్రారంభం కాకముందే జన సైనికులు సీట్ల కేటాయింపులో అసంతృప్తితో ఉన్నట్టు వార్తలు వండివారుస్తోంది. వైసీపీ అనుకూల మీడియా, సీనియర్ నేతలు ఒక్కొక్కరుగా పార్టీని వీడుతుండడంతో ఏం చెయ్యాలో పాలుపోని వైసీపీ నేతలు ఇలాంటి దుష్ప్రచారానికి దిగుతున్నట్టు టీడీపీ నేతలు విమర్శిస్తున్నారు. నందమూరి కుటుంబంలో గొడవలు జరుగుతున్నట్టు కలరింగిస్తోంది. తాజాగా ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా వైసీపీ వికృత క్రీడలు మరోమారు బయటపడ్డాయన్న చర్చ రాజకీయ వర్గాల్లో జోరుగా సాగుతోంది. హైదరాబాద్లోని ఎన్టీఆర్ ఘాట్లో ఎన్టీఆర్కు నివాళులు అర్పించిన బాలయ్య అక్కడ ఏర్పాటు చేసిన జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీలను తొలగించమని చెప్పడంతో దుమారం రేగుతోంది. ఈ అంశంపై వైసీపీ ఎమ్మెల్యే కొడాలి నాని స్పందించారు. 1000 మంది బాలయ్యలు, 1000 మంది చంద్రబాబులు వచ్చినా జూనియర్ ఎన్టీఆర్ని ఏమీ చేయలేరంటూ చెప్పడానికి వీల్లేని భాషలో ఘాటు వ్యాఖ్యలు చేశారు. కొడాలి నాని వ్యాఖ్యలు నందమూరి కుటుంబంలో చిచ్చు పెట్టాలనే విధంగా ఉన్నాయని విశ్లేషకులు చెబుతున్నారు. ఇలా రెచ్చగొట్టి జూనియర్ ఎన్టీఆర్ అభిమానులను టీడీపీకి అటు కూటమికి వ్యతిరేకంగా మార్చాలనేది వైసీపీ కుట్రగా కూటమి భావిస్తోంది. ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా జూనియర్ ఎన్టీఆర్ తన సోదరుడు కళ్యాణ్ రామ్తో కలిసి ఎన్టీఆర్ ఘాట్లో తన తాతకు నివాళులర్పించారు. ఆ తర్వాత కాసేపటికి నందమూరి బాలకృష్ణ కూడా తన కుటుంబ సభ్యులతో కలిసి అక్కడికి వెళ్లారు. ఎన్టీఆర్ సమాధిపై పూలమాల వేసి నివాళులు అర్పించిన తర్వాత సమీపంలోని జూనియర్ ఎన్టీఆర్ పేరుతో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను తీసేయించారు బాలకృష్ణ. ఎన్టీఆర్ ఘాట్ వద్ద ఫ్లెక్సీల తొలగింపు వ్యవహారం వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. అయితే ఇదంతా చేస్తోంది వైసీపీనే అన్న అనుమానాలు టీడీపీ శ్రేణుల నుంచి వ్యక్తమవుతున్నాయి. నందమూరి కుటుంబాన్ని నిలువునా చీల్చాలన్న కుట్ర వైసీపీ ఎప్పటినుంచో చేస్తోందని, అంతేకాక జూనియర్ ఎన్టీఆర్ను టీడీపీ నుంచి దూరం చేసేందుకు అనేక కుట్రలు చేస్తుందని చెబుతున్నారు. గతంలో చంద్రబాబు పర్యటనల సమయంలో కాబోయే సీఎం జూనియర్ ఎన్టీఆర్ అంటూ ఫ్లెక్సీలు పెట్టించారని, ఇప్పుడు ఎన్టీఆర్ ఘాట్ వద్ద జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీలు పెట్టించి బాలయ్యను రెచ్చగొట్టింది వైసీపీయే అని అంటున్నారు. ఇంకోవైపు జూనియర్ ఎన్టీఆర్ అభిమానులమని ముసుగు వేసుకున్న వైసీపీ కార్యకర్తలు సోషల్ మీడియాలో మరింతగా రెచ్చగొడుతూ బాలయ్యపై పోస్టులు పెడుతున్నారని టీడీపీ శ్రేణులు అంటున్నాయి. తన అల్లుడు నారా లోకేష్ కోసమే ఎన్టీఆర్ను తొక్కేస్తున్నారని సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. ఇంకోవైపు కొడాలి నాని లాంటి వారు అసభ్యకరమైన పదజాలంతో రెచ్చిపోతున్నారు. కోతికి కొబ్బరి చిప్ప దొరికినట్లు వైసీపీకి బాలకృష్ణ వీడియో దొరికింది. దీంతో కుటుంబంలో లేని వైరాన్ని క్రియేట్ చేస్తుందని టీడీపీ నాయకులు అంటున్నారు. ఈ నేపథ్యంలో రాజకీయ వ్యవహారాల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ పేరు మరోసారి తెరపైకి వస్తోంది. వైసీపీ సోషల్ మీడియాకు, పొలిటికల్ ఫేక్ వ్యవహారాలకు బలమైన పునాదులు వేసింది ప్రశాంత్ కిషోరేనని, ఆయన ట్రైనింగ్లో ఆరితేరిన వైసీపీ స్ట్రాటజిస్టులు ప్రస్తుతం సజ్జల ఆధ్వర్యంలో ఇటువంటివి చేస్తున్నారన్న టాక్ ఎప్పటినుంచో వినిపిస్తోంది. టీడీపీ, జనసేన కూటమిని సైతం విడగొట్టేందుకు ఆపసోపాలు పడుతున్నారు. ఒకవైపు పవన్ కళ్యాణ్ అభిమానులను, జన సైనికులను రెచ్చగొడుతూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. పొత్తుపై రకరకాల ఊహాగానాలు ప్రచారం చేస్తోంది వైసీపీ. జనసేనాని పవన్ కూడా వైసీపీ తప్పుడు ప్రచారాల వలలో పడొద్దని, పొత్తులు కేవలం ఏపీ ప్రయోజనాల కోసమేనని పలుమార్లు పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు వైసీపీ చూపు జూనియర్ ఎన్టీఆర్ అభిమానులపై పడింది. కూటమికి వ్యతిరేకంగా జూనియర్ ఎన్టీఆర్ అభిమానులను రెచ్చగొట్టే పనిలో పడిందని రాజకీయ పరిశీలకులు అంటున్నారు. ఎన్టీఆర్ వర్ధంతి రోజు జరిగిన సంఘటనలను, తర్వాత కొడాలి నాని వ్యాఖ్యలను దీనిలో భాగంగా చూడాలని విశ్లేషకులు చెబుతున్నారు.
నందమూరి కుటుంబంలో బాలకృష్ణ తర్వాత జూనియర్ ఎన్టీఆర్కు మంచి క్రేజ్ ఉంది. జూనియర్ ఎన్టీఆర్ అభిమానుల్లో ఉన్నవారు ఎక్కువ మంది తెలుగుదేశం కార్యకర్తలే. ఈ క్రమంలో ఎన్టీఆర్ను ప్రాణంగా అభిమానించే వారి ఓట్లను టీడీపీకి దూరం చేసేందుకు వైసీపీ పడరాని పాట్లు పడుతుందన్న వాదన సర్వత్రా వ్యక్తమవుతోంది. అయితే వైసీపీ కుట్రలను ఎప్పుడో పసిగట్టిన తెలుగుదేశం శ్రేణులు ఎప్పటికప్పుడు తిప్పికొడుతున్నాయి. అటు జనసేన కూడా వైసీపీ పేటీఎం బ్యాచ్ కుట్రలను తిప్పికొడుతోంది. చూడాలి మరి టీడీపీ జనసేనను విడగొట్టేందుకు, నందమూరి కుటుంబంలో చిచ్చు పెట్టేందుకు మున్ముందు వైసీపీ ఇంకెలాంటి పథకరచనలు చేస్తుందో.